హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, దాని చేతల బ్యాంక్ నిఫ్టీను ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఎక్స్పైరీ ఉంది అంటే 2వ తారీఖు హాలిడే, గాంధీ జయంతి ఉండదు నుంచా రేపు ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీది, తర్వాత ఫిన్ నిఫ్టీది. సో ఇప్పుడు ఫిన్ నిఫ్టీ లెవెల్స్కి వస్తే, సో 24,584 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే రీటెస్ట్ చేసి మార్కెట్ పైనకి వెళ్ళాలా. బ్రేక్ అయిన తక్షణము ఇమీడియట్గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవద్దంట. రీటెస్ట్ చేసి ఆ హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటరు. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ నేను ఏం చెప్తున్నా అలాగే జరిగింది. మార్కెట్ ఇటు కింద ఓపెన్ అయ్యేసి రీటెస్ట్ చేసి ఆ లో బ్రేక్ అయ్యేటప్పుడు మార్కెట్ మీరేమైనా తీసుకోంటే ఈరోజు టార్గెట్ వరకు రీచ్ అయ్యిండే. సో బ్యాంక్ నిఫ్టీ అలా జరగలేదు, బట్ ఫిన్ నిఫ్టీ అలాగే జరిగింది. సో బ్రేక్ అయ్యేసి ఆ లో ఎప్పుడు బ్రేక్ అయినో అప్పుడు ఆ మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈరోజు టార్గెట్ రీచ్ అయ్యా. సో రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యేసి స్ట్రాంగ్ క్యాండల్తో బ్రేక్ అయ్యా, ఇమ్మీడియట్గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవదండ. వచ్చి రీటెస్ట్ చేసి తర్వాత హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్ని క్యాన్సిల్ చేస్తామా అనుకున్నాను. అలా జరగక ఇక్కడ గ్యాప్ అప్ అయ్యేసి ఇక్కడ 50% కింద ఎక్కువ ప్రైస్ రిజెక్ట్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. గ్యాప్ అప్ అయితే ఫ్లాట్ లేదు అంటే గ్యాప్ డౌన్ ఆయా, ఈ లెవెల్లో ఏమైనా ఓపెన్ ఆయా అనుకోండా. సో బయింగ్ ఆపర్చునిటీకి వెతుకుతామా అనుకోండి. ఎందుకంటే ఇది కన్సాలిడేషన్ జోను. ఇక్కడ సెల్లింగ్ చూపించినట్లే చూపిస్తుంది, ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ చూసేదానికి బయింగ్కి వెళ్ళేదానికి ప్రాబిలిటీ. సో దానికోసమే ఈ లెవెల్ ఏమైనా వస్తే బయింగ్ అంటే ప్యూర్ బయింగ్ కాదు, స్కాల్పింగ్ లాగా ట్రేడ్ తీసుకుంటామంటూ. 24,276 కింద ఒక 15 మినిట్స్ మార్కెట్ క్యాండల్ క్లోజ్ చేస్తే ఇక్కడి నుంచే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇది కన్సాలిడేషన్ జోను. సో నేను ఇక్కడ బయింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తామా అనుకోండి. ఎందుకు అంటే ఈ లెవెల్ కిందే సెల్లర్స్ యాక్టివ్గా ఉండరు, ఇక్కడ ఫుల్ బయ్యర్స్ యాక్టివ్లోనే ఉంటారు అనేసి నాకే ప్రైస్ యాక్షన్ చెప్తోంది. సో దానికోసమే ఇక్కడ బయింగ్ చేస్తామా అనుకోండి. అది నిఫ్టీ లెవెల్స్ చూస్తే, సో రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 25,871 నుంచే 25,847 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. సపోర్ట్ లెవెల్ వచ్చి 25,801 నుంచా. ఇన్ కేస్ సపోర్ట్ బ్రేక్ అయితేనే ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకునేలేదు. ఎందుకు అంటే ఈరోజు చూడొచ్చు 3 క్యాండిల్స్ బ్రేక్ అయ్యింది, పైన క్లోజ్ అయ్యింది. సో రేపు ఇటు పైన ఏమనో మార్కెట్ క్లోజ్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. స్కాల్పింగ్ లాగా నేను చెప్తా ఉండేది. ఈ జోన్లో ఓపెన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడ్ తీయకుండాదే బెటర్. ఐదర్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలా, సపోర్ట్ బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోవచ్చండా. కన్ఫర్మేషన్ క్యాండల్ తీసుకొని తర్వాత ట్రేడ్ తీసుకుంటే మార్కెట్ మీకు ప్రాఫిట్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే ఆల్రెడీ ఇది సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఇన్ కేస్ ఈ సపోర్ట్ ఏమైనా బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడదండ. ఇది వచ్చి రీటెస్ట్ చేయాలా, ఆ లో ఏముంటుంది అది బ్రేక్ అయితే ఇది టార్గెట్ 1 లాగా పెట్టుకోవచ్చు. టార్గెట్ 1 వచ్చి 52,622 అనేది టార్గెట్ 1. టార్గెట్ 2 వచ్చి 52,402 అనేది టార్గెట్ 2 లాగా పెట్టుకోవచ్చు. రీటెస్ట్ చేసి తర్వాత లో బ్రేక్ అయ్యేటప్పుడు మాత్రమే తీసుకోవాలా. అలా కాలేదు, గ్యాప్ అప్ అయ్యా. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. అలా కాలేదు అంటే బ్రేక్ అయ్యేసి ఇమ్మీడియట్గా రెడ్ క్యాండల్ ఏమైనా ఓపెన్ అయ్యేసి హై క్రాస్ కాలేదు అంటే మళ్ళీ ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ. సో దానికోసమే ఇక్కడ రాసినాను, ఫాల్ సిగ్నల్ ఏరియా నీడ్ టు బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు బయ్యర్స్ యాక్టివేట్ అవుతారు 53,353 పైననే బయ్యర్స్ యాక్టివ్. ఇదంతా సెల్లర్ జోన్సే. మార్కెట్ ఇక్కడ కిందకు వచ్చింది క్లోజ్ అయినది నుంచా ఇది నేను సెల్లర్ జోన్ లాగానే ట్రీట్ ఇస్తాను. ఈ లెవెల్కి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెల్లింగ్కే ఇస్తామా అనుకున్నాను. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. రేపు చూసుకొని ట్రేడ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.